ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీ కళ్ళు చూస్తున్నది నిజమా కళ అనిపిస్తుంది కదా. మీరు చూస్తున్నది నిజమే. ఒక రోబో ఇంటి పనులు చేస్తుంది. దీని పేరే ఆస్ట్రీబాట్ S1. ఇంట్లో చేసే రోజువారీ పనులను చాలా స్పష్టంగా క్లియర్ గా యాక్యురేట్ గా చేయగలిగే క్యాపబిలిటీస్ ఈ రోబోట్ లో కలిగి ఉంది. మీ రోజువారీ ఇంట్లో చేసే పనులు, ఉదాహరణకి నీళ్లు లోపల వేయడం, లేదంటే వైన్ లో నీళ్లు కలపడం, దోసకాయల్ని కొయ్యడం, శాండ్విచ్ లో లోపల కాయగూరల్ని అద్దడం, లేదంటే ఫ్రై వేపుడు చేయడం, ఇలా ప్రతి పనులను చక్కగా చేయగలుగుతుంది ఈ AI రోబోట్. చైనా దేశానికి చెందిన షెంజన్ కంపెనీ వాళ్ళు ఈ ఆస్ట్రోబాట్ S1 అనే ఒక అటానమస్ రోబోట్ ని డెవలప్ చేశారు. అటానమస్ రోబోట్ అంటే అర్థం మనిషి ప్రమేయం లేకుండా తానంతటా అదే పని చేసుకోవడాన్ని అటానమస్ రోబోట్ అని అంటారు. అమెరికా, రష్యా దేశాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో చైనా తన సత్తా చాటడానికే ఈ రోబో నిదర్శనం అనుకోవచ్చు. మొదటిగా ఈ S1 రోబో యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో నడవగలుగుతుంది. అలానే 10 కేజీల బరువుని ఈ రోబో యొక్క చేతులు మోయగలుగుతాయి. సరిగ్గా ఏప్రిల్ 2024 సంవత్సరంలో ఈ కంపెనీ వాళ్ళు తాము సొంతంగా డెవలప్ చేసుకున్న AI రోబోట్ S1 ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. దాదాపుగా సంవత్సరం పాటు తాము AI టెక్నాలజీని ఉపయోగించి ఈ రోబోని డెవలప్ చేశామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ ఆస్ట్రోబాట్ S1 రోబో అద్భుతాలు చేయగలదు. ఉదాహరణకి ఎవరి సహాయం లేకుండా తన పని తానే చేసుకోగలుగుతుంది. పైగా టెలి ఆపరేషన్ వంటి టెక్నాలజీ కూడా అవసరం లేదు. సొంతంగా ఎవరి ఇన్స్ట్రక్షన్ లేకుండా AI టెక్నాలజీని యూజ్ చేసి ఇది పనిచేస్తుంది. రెండోది ఫాస్ట్ మరియు స్మూత్. ఈ రోబో కాంప్లెక్స్ విషయాలను కూడా త్వరగా మరియు స్పష్టంగా చేయగలుగుతుంది. అలానే ఇందులో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ని ఇంటిగ్రేట్ చేశారు. ఈ రోబో వివిధ రకాల భాషల్ని అర్థం చేసుకుని దానికి రెస్పాండ్ అవుతుంది కూడా. ఉదాహరణకి ఇంగ్లీష్ భాషలో ఎవరైనా మాట్లాడితే ఆ భాషకి రెస్పాన్స్ అవుతుంది. అలానే చైనా భాషలో మాట్లాడితే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇందులో విజన్ సిస్టమ్ కూడా ఉంది. ఈ AI రోబోట్ కి కంటి వద్దనే కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలోని ఇమేజ్ రికగ్నిషన్ ద్వారా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని అవగాహన చేసుకుని ఆ వస్తువుల్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది. అలానే ఒక వస్తువుకి మనిషికి మధ్య తేడాన్ని కూడా గుర్తించగలుగుతుంది. దీంట్లో ఎబిలిటీ టు రీజన్ అండ్ ప్లాన్ అనే ఫీచర్ కూడా ఉంది. ఏదైనా ఒక పనిని ఈ రోబోకి ఇస్తే ఆ పనిని స్టెప్స్ కింద విభజించుకుని దాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళికను కూడా రూపొందించుకుంటుంది. మరి ఈ AI రోబోట్ ఏ రంగాల్లో ఉపయోగపడుతుంది? మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్. మనుషులు ఎక్కువగా రిపిటేటివ్ పనులు ఎక్కడైతే చేస్తారో అక్కడ మనుషులను రీప్లేస్ చేయడం కోసం ఈ రోబోట్ ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అలానే వేర్ హౌస్ లాజిస్టిక్స్. ఏదైనా ఒక లాజిస్టిక్స్ లో కొన్ని సామాన్లు పిక్ చేసుకుని డ్రాప్ చేసే ప్రదేశాల్లో ప్యాకింగ్ టాస్క్ లో కూడా ఈ రోబో సహాయపడుతుంది. ఇంటి వద్దనే అయితే రోజువారీ చేసే పనులకి, ఇంటి పనులకి, లేకపోతే కాయగూరలు తరగడానికి, ఇటువంటి విషయాల్లో కూడా ఈ AI రోబోట్ పనిచేస్తుంది. మరి చివరిగా ఈ AI రోబో యొక్క ధర ఎంత ఉండవచ్చు? ప్రస్తుతానికైతే ఈ AI రోబో యొక్క ధరని కంపెనీ వాళ్ళు వెల్లడించలేదు. ఇక ఆస్ట్రీబాట్ S1 రోబోట్ ని ప్రస్తుతం R&D లో ఉంచామని చెప్తున్నారు. మరిన్ని రకాల డేటా సెట్స్ తో దీన్ని ట్రైనింగ్ చేస్తామని చెప్తున్నారు. 2024 సంవత్సరం చివరికల్లా కమర్షియల్ రిలీజ్ చేస్తామని కంపెనీ వాళ్ళు తెలుపుతున్నారు. ఒక్కసారిగా మనం ఆస్ట్రోబాట్ S1 రోబోట్ ని చూసిన తర్వాత రోబోటిక్స్ లో ఇంత భారీగా డెవలప్మెంట్ వచ్చిందా అని అబ్బురు పడాల్సిన సందర్భం ఇది. ఈ రోబో యొక్క షేప్ మీద ఫోకస్ పెట్టి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లో కూడా సహాయపడేలా ఈ AI రోబోట్ ని డెవలప్ చేసిన తర్వాత AI టెక్నాలజీ మనం అనుకున్న దానికన్నా ముందుగానే వస్తుందేమో అని అనిపిస్తుంది. మరి AI టెక్నాలజీలో మనం వెనకబడితే ఎలా? మీరు కూడా AI కోర్స్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. మన AI తెలుగు ఛానల్లో AI కోర్సులు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. 4th బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ లిమిటెడ్ సీట్స్ ఓన్లీ. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ AI ఇన్ఫర్మేషన్ కోసం AI తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.